ఎత్తున ఒంగోలు జాతి ఎద్దులకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు పాల్గొనాలనేదే మా యొక్క ఆశ. ఇది ఏ ఒక్కరి కోసం కాదు, ఎర్రగొండపాలెం ప్రాంత వాసుల కోసం, ఎర్రగొండపాలెం యొక్క ఆకాంక్ష, ఇది రైతుల యొక్క ఆకాంక్ష. ఇది మన ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి కార్యక్రమం. ఇది నేను చిన్నప్పటి నుంచి చూస్తూ ఉంటా. పల్నాడు ప్రాంతం అన్నా, ప్రకాశం, పశ్చిమ ప్రకాశం అన్న ఎద్దుల పోటీలు బాగా అభిమానించేటటువంటి సంక్రాంతి సంబరాలలో, సాంస్కృతిక కార్యక్రమాలలో ఇది ఒక గొప్ప కార్యక్రమంగా మనం ప్రతిసారి జరుపుకుంటూ ఉంటాం. ఈ రాష్ట్రంలో మన సంస్కృతికి అద్దం పట్టే విధంగా సంక్రాంతి అంటే తెలుగుతనం, తెలుగు రాష్ట్రాలంటే సంక్రాంతి. ఈ యొక్క సంక్రాంతి మనం ఎప్పటి నుంచో మనం జరుపుకుంటూ వస్తున్నాం. అలాంటి సంక్రాంతిని ఘనంగా, గొప్పగా ఇంతకు ముందు ఎర్రగొండపాలెంలో జరిగిన దానికంటే ఇంకా ఘనంగా జరపాలనేటటువంటి ఒక ఆశతోటి ఇది మొదలుపెట్టాం. 4 రోజులు ఈ పండుగ జరుగుతుంది. సంక్రాంతి అంటే ఎర్రగొండపాలెం, పశ్చిమ ప్రకాశంలో సంక్రాంతి అంటే ఎర్రగొండపాలెం గుర్తొచ్చే విధంగా ఈ కార్యక్రమాలని చేపట్టాం. దాని ముగ్గుల పోటీలు సేమ్ అదే రోజు మేము డిసైడ్ చేసాం, ఘనంగా నిర్వహిస్తున్నాం. ముగ్గుల పోటీలు కూడా, ముగ్గుల పోటీల్లో 5 బహుమతులు పెట్టాం. అవి కాకుండా పార్టిసిపేట్ చేస్తున్నటువంటి దాదాపు 200 మందికి ప్రతి ఒక్కరికి కూడా వాచెస్ని గిఫ్ట్గా తీసుకొచ్చాం. ఆ 5 బహుమతులు కాకుండా వాచెస్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఎద్దుల పందాల గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, పోటీలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్కరికి ఏదో ఒక బహుమతిని వారికి ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు దాదాపుగా 4 సెగ్మెంట్లకు కలిపి 15 లక్షల రూపాయల వరకు ప్రైజ్ మనీని 15 లక్షల వరకు ప్రైజ్ మనీని పెట్టడం జరిగింది. అలాగే సీనియర్ ఎద్దులు ఎక్కడెక్కడి నుంచో, కర్ణాటక నుంచి, తమిళనాడు నుంచి, తెలంగాణ నుంచి, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లోని నలుమూలల నుంచి వస్తున్నారు కాబట్టి